హలో, వెల్కమ్ టు శ్రీనివాస్ మీడియా. ద రూలర్ పవర్ ఆఫ్ గాడ్ జిల్లా ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం కొనసాగిస్తుంది. బాలీవుడ్ అంతా ఓజీకి ప్రళయ తాండవం సృష్టిస్తున్నారంటే అతిశక్తి కాదు. ప్రతి రివ్యూవర్ కూడా బ్లాక్ బాస్టర్ రివ్యూలు చెప్పారు. బాలీవుడ్ అంతానా ఒక్కొక్కరు 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఒకరైతే 185 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఒకరు అంటున్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా మంచి రివ్యూలు చెప్తూ బాలీవుడ్ లో ఓజీకి హైప్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓజీలో ఇమ్రాన్ హస్మి ఉన్నాడు కనుక కొద్దిపాటి ప్రమోషన్ చేసి ఉంటే బీభత్సమైన కలెక్షన్స్ బాలీవుడ్ నుంచి వచ్చి ఉండేవి. మౌత్ టాక్ వల్ల ఖచ్చితంగా బాలీవుడ్ లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రీమియం అండ్ డే వన్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఓజీ ప్రళయ తాండవే సృష్టించిందని చెప్పాలి. డే వన్ కలెక్షన్స్ 150 నుంచి 160 కోట్లు పెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసేసాయి. మరి మేకర్స్ రేపొద్దున పోస్టులు ఎటువంటి నెంబర్ వేయబోతున్నారో మరి మార్నింగ్ చూడాలి. నిజంగా 2025లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి, శాండల్ నుంచి, బాలీవుడ్ నుంచి ఎన్నో రకాల సినిమాలు, కానీ ఒక్కరు కూడా పెద్ద నెంబర్ పెట్టలేకపోరు. ఈవెన్ స్పై యూనివర్స్ వార్ 2 కూడా పెద్ద నెంబర్ పెట్టలేకపోయింది. డే వన్ కలెక్షన్స్ లో 100 CR దాటలేకపోయింది. టాలీవుడ్ నుంచి కుబేర గానీ, లేకపోతే తమిళనాడు నుంచి తగ్గలేదు కానీ ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఒక్క సినిమా పెద్ద నెంబర్ పెట్టింది. అది లోకేష్ కనకరాజ్ గారి పవర్ ప్యాకెడ్ పవర్ హౌస్ డే వన్ కలెక్షన్స్ 150 కోట్లు నెంబర్ పెట్టి టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ మూవీస్ లో చేరిపోయింది. ఇక ఓవర్సీస్ ప్రీమియర్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 స్థానంలో కల్కి ఉంది 3.9 తో. నెంబర్ 2 లో RRR ఉంది 3.5 తో. నెంబర్ 3 లో పుష్పరాజ్ ఉన్నాడు 3.3 తో. నెంబర్ 4 లో ద పవర్ హౌస్ పవర్ స్టార్ పవర్ ప్యాకెడ్ ఓజీ నెంబర్ 4 లో 3.1 తో 4వ స్థానాన్ని కబ్జా చేసుకుంది. ఇంకా బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, కోలీవుడ్ మూవీస్ ఉన్నాయి, టాలీవుడ్ మూవీస్ దేవరా కూడా ఉన్నది. అన్నిటిని క్రాచ్ చేసి నెంబర్ 4 లోకి వచ్చిందంటే అది వితౌట్ ప్రమోషన్స్ తో. ఈ భూమి మీద పుట్టిన ఏ భాషలో హీరోకైనా సరే ఫ్యాన్స్ ఉంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓజీ చూడడానికి మొత్తం టాలీవుడ్ తరలి వెళ్ళింది. కిరణ్ అబ్బవరం గారు వచ్చారు, జొన్నలగడ్డ గారు, డీజే టిల్లు గారు వచ్చారు, ప్రశాంత్ నీల్ గారు వచ్చారు, సందీప్ వంగ గారు వచ్చారు. మెగా ఫ్యామిలీ అయితే మొత్తం వచ్చేసారు. అటువంటి భక్తులు ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది ఆయనకి ఎలా కలిసి వచ్చింది. కలెక్షన్ విషయానికి వస్తే ఓవరాల్ ఇండియా అంతా కలుపుకుని 75 నుంచి 76 కోట్ల వరకు కరెక్ట్ చేసింది. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ ఇవన్నీ కలుపుకుని ఒక 4 కోట్ల దాకా రావచ్చు. బాలీవుడ్ నుంచి 75 లక్షలు దాటి కోటి వరకు వెళ్తుంది. ఇంకా బ్లాక్ బస్టర్ స్టాక్ వచ్చింది కనుక ఇంకా కలెక్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వితౌట్ ప్రమోషన్, వితౌట్ ఈవెంట్స్ తో ఇంతవరకు కలెక్ట్ చేసిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇంత హైప్ ఉన్న సినిమాని వేరే డైరెక్టర్ కానీ, వేరే ప్రొడ్యూసర్ కానీ, వేరే హీరో అయితే నిజంగా మంచి ప్రమోషన్ చేసుకుని డే వన్ కలెక్షన్స్ పెద్ద నెంబర్ పెట్టుండేవాడు. అంతేకాకుండా లాంగ్ రన్ లో మంచి పెద్ద నెంబర్ చూసుండేవాడు. కానీ ఇక్కడ ప్రమోషన్స్ లేవు, ఈవెంట్స్ లేవు, ఏమీ లేకపోయినా సరే డే వన్ కలెక్షన్స్ 150 నుంచి 160 కోట్లు తెచ్చుకుందంటే నిజంగా పవర్ స్టార్ కున్న అభిమానులు అటువంటి వాళ్ళని చెప్పాలి. మరి మేకర్స్ రేపు వేయబోయే పోస్టులు ఏ నెంబర్ వేయబోతున్నారో దాన్ని బట్టి మనం రివ్యూ చేద్దాము. మరి ఇదే ఇక్కడికి. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.